ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ వడివడిగా పరుగులు తీస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ముంచెత్తుతూ ఉండడంతో 3 క్లస్టర్ గేట్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ద్వారా వస్తున్న నీటితో కలిపి మొత్తం 1.62 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్కు చేరుకుంటోంది. నాగార్జున సాగర్ జలాశయంలో వారం రోజుల్లో 9 అడుగుల నీటి మట్టం పెరిగి 512.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం గేట్ల నుంచి విడుదలైన వరద నీరు కూడా ఇవాళ సాగర్ను తాకవచ్చని అంచనా. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భారీగా వరద ప్రవహిస్తోంది. ఇలాగే వారం రోజులు కొనసాగితే నాగార్జున సాగర్ జలాశయం నిండుతుంది. ప్రస్తుత పరిస్థితులతో సాగర్ ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన భూభాగానికి సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో అనుకున్న దానికంటే ముందే భారీ వరదలు కృష్ణానదిలో పోటెత్తుతూ ఉండడంతో ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నిండడంతో కృష్ణమ్మ, జోరాల క్లస్టర్ గ్రేట్ల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రవహిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4,52,583 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 879.20 అడుగులకు చేరుకుంది. దాంతో శ్రీశైలం డ్యాం క్రస్ట్ గ్రేట్లు 3ంటిని 10 అడుగుల మేర ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే నీటితో కలిపి మొత్తం 1,62,466 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. 3 రోజులుగా వరద ఉధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలంలో వేగంగా నీటి మట్టం పెరుగుతూ వచ్చింది.